హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 119. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ మాటలకి నిషాన్, విక్రమ్, మోహిత్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరి కళ్ళల్లోనూ ఒకటే ప్రశ్న. ఆశీను ఎప్పుడు ఎక్కడ చూసావన్నట్టే ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. నిషాన్ ఆతృతగా, ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? ఆశీ ఇక్కడే ఉందా? నువ్వు తనని చూసావా? ఆయుష్ ఐబ్రో రైస్ చేసి చూడడం చూసి తల కొట్టుకుంటూ, అది వదినను నువ్వు నిజంగా చూసావా? చూశాను. స్థిరంగా వినిపించిన ఆయుష్ వాయిస్కి, మరి ఆశీను చూసి కూడా ఎందుకు వదిలేసావు బావా? అసలు ఆశీ ఎక్కడుంది? ఎవరు తనని కిడ్నాప్ చేసింది? ఆయుష్ ముగ్గురిని తీసుకొని గార్డెన్ వైపు వెళ్ళి అక్కడున్న కౌచ్లో కూర్చుంటూ, ఫ్యూ డేస్ బ్యాక్ నేను దియాని స్కూల్ దగ్గర పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. ఫస్ట్ అది నా భ్రమ అనుకున్నాను, కానీ నా మనసు చెప్పింది అది ఆశీ అని. ఆశీని డైరెక్ట్గా చూడలేదు, కానీ ఆశీ నన్నే చూస్తుందని మాత్రం నాకు అర్థమయ్యింది. ప్రెజెన్స్ ఫీల్ అవ్వడం ఏంటి ఆయుష్? అంటే నువ్వు ఆశీని డైరెక్ట్గా చూడలేదా? ఆయుష్ చిన్నగా నవ్వి, అదే కదా విక్కీ చెప్తున్నాను. నేను తనని డైరెక్ట్గా చూడకపోయినా తను నా చుట్టుపక్కల ఎక్కడున్నా నేను ఆశీ ప్రెజెన్స్ను ఫీల్ అవ్వగలను. తను దియాని చూడడం కోసం స్కూల్ దగ్గరికి వచ్చింది అని తన మొబైల్లో కనిపిస్తూ ఉన్న ఆశీ రూపాన్ని ప్రేమగా తడుముతూ భారంగా శ్వాస తీసుకుంటూ, విక్కీ మీరు అడుగుతున్నారు కదా ఆశీ మిస్ అయ్యి 1 మంత్ అవుతున్నా నేను ఎలా ఇంత కూల్గా ఉండగలుగుతున్నాను అని. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ కూల్. మా మధ్య ఉన్న బాండింగ్ కేవలం ఒక రిలేషన్ మాత్రమే కాదు, ఇట్స్ జస్ట్ ఏ సోల్ఫుల్ కనెక్షన్. కానీ బావా, ఆశీ నీ కళ్ళారా చూడకుండా నీకు అంత నమ్మకం ఏంటి? నా కార్ స్కూల్ దగ్గర ఆగగానే నా గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుందో తెలుసా మోహిత్? ఎవరో నన్ను పట్టి పట్టి అలా చూస్తున్నట్టు నాకు నా ఆశీ నా దగ్గరలో ఉన్నట్టే అనిపించింది. నేను ఆశీ ప్రెజెన్స్ను ఫీల్ అయ్యాను. నా మనసు కూడా చెప్పింది ఆశీ ఇక్కడే ఉంది అని. అందుకే నాకు ఆశీ అక్కడే ఉందని అర్థమైన కామ్గా దియాని తీసుకుని మహల్కి వచ్చేశాను. ఎందుకంటే ఆశీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనకు తెలియదు. ఆశని ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చు, లేదా తనే కావాలని దూరంగా వెళ్ళుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, నా నుండి ఆశని ఎవరూ విడదీయలేరు. షీ ఈజ్ మై స్ట్రెంగ్త్, మై వీక్నెస్ అండ్ మై హోల్ వరల్డ్. తను ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఖచ్చితంగా తిరిగొస్తుంది. ఎందుకంటే ఆయుష్ లేనిదే ఆశీ లేదు. అంటే ఇప్పుడు నువ్వు విషితాతో బయటికి వెళ్ళడం కూడా తన కోసమేనా? ఎగ్జాక్ట్లీ. తను నన్ను ఫాలో అవుతుందని నాకు అర్థమవుతుంది, కానీ నా ముందుకి రావడానికి తన దగ్గర ఏదో బలమైన రీజన్ ఉంది. అందుకే నేను విషితాతో క్లోజ్గా ఉంటున్నానని తెలిస్తే తనలోని పొసెసివ్నెస్ తనని కంట్రోల్లో ఉండనివ్వదు. అప్పుడు ఆశ ఖచ్చితంగా నా ముందుకి వస్తుంది. ఈ 1 మంత్ నాకు ప్రతి నిమిషం ఒక నరకంలా గడిచింది. నిద్రలో కూడా తన పేరే కలవరిస్తున్నాను. ఐ మిస్ హర్ టచ్, హర్ వాయిస్, హర్ హగ్, లైక్ ఎవ్రీథింగ్ ఐఎమ్ మిస్సింగ్. కానీ ఇప్పుడు ఒక హోప్ దొరికింది. తను నా కళ్ళ ముందే తిరుగుతుంది అని తెలిసాక నేను బ్యాక్ స్టెప్ అస్సలు వెయ్యను. మోహిత్ ఆయుష్ ప్రేమని ఆశ్చర్యంగా చూస్తూ, ఆశీ మీద నీ లవ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది బావా, కానీ మీ మధ్యలో అడ్డుగా వచ్చిన ఆ అమ్మాయి చేస్తున్న పనులు చూస్తుంటేనే కొంచెం డేంజరస్గా ఉన్నాయి. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బావా. అదంతా నేను చూసుకుంటాను. వన్స్ ఆశీ నా దగ్గరకు వచ్చాక ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తాను. ఆశ నా కళ్ళ ముందుకు రానంత వరకే వీళ్ళ ఆటలు సాగుతాయి. అప్పటి వరకు నేను ఏమీ తెలియనట్టే నటిస్తాను. వన్స్ ఆశ ఈజ్ బ్యాక్, ఐ విల్ షో మై రియల్ వర్షన్ టు ఎవ్రీవన్ హూ ట్రైడ్ టు సపరేట్ అస్ అంటూ కోపంగా పిడికిలు బిగించగానే ఆయుష్ మొహాన్ని చూసి ముగ్గురికి అరచేతుల్లో చెమటలు పడతాయి. మున్నాను చూసి ఫస్ట్ టైం భయం అంటే ఏంటో ఆయుష్కి కాకుండా మొదటిసారి మున్నాని సూటిగా చూడాలి అన్న ప్రణవికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆశీ మేడంను కిడ్నాప్ చేసింది ఎవరు అని షార్ప్ నైఫ్ తీసుకొని ప్రణవి గొంతులో లైట్గా గుచ్చుతూ అడగగానే ఎక్కడ చంపేస్తాడో అని భయపడిపోతూ విప్లవ్ అని చెప్పి భయంతో కళ్ళు మూసుకుంటుంది. విప్లవ్ పేరు విన్న మున్నా షాక్ అవుతూ ప్రణవి వైపు చూస్తూ, డోంట్ లైస్ టు మీ ప్రణవి, నా పేషెన్స్కి ఒక బోర్డర్ ఉంటుంది. అది దాటిందంటే ఈ బ్లడ్ని చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. నిజం చెప్పు, ఆశీ మేడం ఎక్కడా? తనను కిడ్నాప్ చేసింది ఎవరు అంటూ మరోసారి అడుగుతాడు. ప్రణవి వణుకుతూ ఉన్న గొంతుతో, మున్నా ప్లీజ్ నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం. ఆశ కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా విప్లవ్నే ప్లాన్ చేశాడు.
ఆశీను కిడ్నాప్ చేసింది విప్లవ్, అంతేకాదు వాడు ఆశీని ఒక సీక్రెట్ ప్లేస్లో బంధించుంటాడు. ఆ ప్లేస్ ఎక్కడో నిజంగా నాకు తెలియదు. మున్నా మెదడు ఒక్క క్షణం స్తంభవించిపోతుంది. అతని మెదడులో ఆలోచనలు మెరుపు తీగల్లా వేగంగా కదులుతూ ఉన్నాయి. విప్లవ్ అంటే ఆయుష్ సార్ బిజినెస్ పార్ట్నర్ అతనేనా అంటూ కోపంగా అడగగానే ప్రణవి ఏడుస్తూ అవును తనే అంటూ ఎక్కిళ్ళు పెడుతూ చెప్తూ ఉంటుంది. మున్నా తిరిగి ప్రణవి వైపు చూస్తూ బ్లేడ్ తీయకుండానే మరి మహల్లో ఆశ మేడం లాగా ఉన్నది ఎవరు? తనకి ఆయుష్ సార్కి సంబంధం ఏంటి? ఆశీ మేడంలా ఎందుకు యాక్ట్ చేస్తూ అందరినీ నమ్మిస్తూ మహల్లో ఆశీ మేడం లాగా తిరుగుతుంది? తను తను విషిత. 7 ఏళ్ల క్రితం లండన్లో ఆయుష్ బావని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయే ఈ విషిత. అప్పటి నుంచి బావ లైఫ్లోకి రావడం కోసం తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది. దానికి విప్లవ్ హెల్ప్ అయ్యాడు. అంతేకాదు విషితాకి ఆశీలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆశీ ప్లేస్లోకి పంపాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆయుష్ బావని ట్రాప్ చేశారు. మొన్న విప్లవ్కి ఆశీ కావాలి, అలాగే విషితాకి ఆయుష్ బావ కావాలి. అందుకే ఆశీను పక్కకు తప్పించాడు. ప్లీజ్ మున్నా, బిలీవ్ మీ. ఆయుష్ బావని నన్ను కలుపుతానని విప్లవ్ చెప్తే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు నన్ను చీట్ చేశారు. ప్లీజ్ నన్ను వదిలేసాయి, నేను ఎవ్వరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. మున్నా ఆ మాట వినగానే తన చేతిలోని బ్లేడ్ను నేల మీదకి విసిరేస్తూ ఎక్కడికే వెళ్ళేది? నువ్వు చేసిన తప్పులకి సరైన శిక్ష ఆయుష్ సార్నే వేస్తారు. అప్పటి వరకు ఈ చీకటి గదిలోనే పడిచావు. నిన్ను సేవ్ చేయడానికి మీ డాడ్ వస్తారని మాత్రం హోప్ పెట్టుకోకు అని కోపంగా ప్రణవి చంపలు వాయించి ఆ రూమ్ బయటికి వస్తాడు. మున్నా ఆవేశంతో ఊగిపోతూ ఉంటే 7 ఏళ్ల క్రితం సార్ను పిచ్చిగా ప్రేమించిన లేడీ సైకోని ఇప్పుడు ఆశీ మేడం లాగా యాక్ట్ చేస్తుందా? వాట్ ఎ బ్లడీ గేమ్! విప్లవ్తో కలిసి ఇంత పెద్ద డ్రామా ఆడి ఆయుష్ సార్ మనసుతో ఆడుకుంటుందా? ఐ విల్ షో దెమ్ టు హెల్ అని కోపంగా పక్కనే ఉన్న వాల్కి పంచ్ ఇస్తాడు. మున్నాకి ఆయుష్ అంటే ప్రాణం. ఆయుష్ని బాస్లా కాకుండా తనని ఒక దేవుళ్లా చూస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి పక్కన ఒక డెవిల్ కూర్చొని అమాయకత్వంగా మేడంలాగా యాక్ట్ చేస్తుంది అని తెలిసి మున్నా రక్తం మరిగిపోతూ ఉంటుంది. సార్ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అదే కళ్ళల్లో నీళ్లు తేవడానికి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి సజీవంగా సమాధి చేస్తాను అంటూ వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉన్న ప్రణవిని ఏమాత్రం పట్టించుకోకుండా డోర్ లాక్ చేస్తాడు. తన చేతికి అంటిన బ్లడ్ స్టెయిన్స్ని తన హ్యాండ్ కీకి తుడుచుకుంటూ మిస్ సైకో విషిత, నువ్వు ఆయుష్ సార్ గుండెల్లో ఉన్న ఆశీ మేడం ప్లేస్ తీసుకోవాలి అనుకుంటున్నావు కదా? అందుకే రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ది గేమ్ స్టార్ట్స్ నౌ అని ఒక రకమైన యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ వెంటనే తన ఫోన్ తీసి ఆయుష్ నెంబర్కి డయల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మున్నా గుండె వేగంగా పెరుగుతూ ఉంటుంది. సార్కి నిజం ఎలా చెప్పాలి? ఆయుష్ సార్కి నిజం తెలిసాక సార్ కోపాన్ని బేర్ చేయగలమా అని గుండెని అరచేత్తో పట్టుకుని రింగ్ అవుతూ ఉన్న మొబైల్ వైపు అలా చూస్తూ ఉంటాడు మున్నా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఇప్పుడు రియల్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నా. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.